శ్రీరామ్ దేవిగా, మరొకరిని మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన 25 ఏళ్ల అమోల్ ధన్రాజ్ షిండేగా గుర్తించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించడం, ఒక వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకడం, మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురి చేయడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలిసారి స్పందించారు. సభా కార్యక్రమాలు జరగకుండా ఎవరూ ఆపలేరు అని పార్లమెంట్ సభ్యులకు హామీ ఇచ్చారు. సభ 0 అవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది అని, దీనిపై లోక్సభ, ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు అని స్పీకర్ అన్నారు. అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పొగ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రాథమిక విచారణలో గుర్తించామని ఓం బిర్లా చెప్పారు. దాడికి దిగిన 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. పార్లమెంటు వెలుపల సిద్ధంగా ఉన్న 2 అనుమానితులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. కాగా 0 అవర్ జరుగుతుండగా ఒక అజ్ఞాత వ్యక్తి ఒక బెంచ్ నుంచి మరో బెంచ్ వైపు గెంతుకుంటూ వెళ్లాడని, మరో వ్యక్తి ఒక రకమైన టియర్ గ్యాస్ వదులుగా భయభ్రాంతులకు గురిచేశాడని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి తెలియజేశారు. లోక్సభలోకి కొందరు దుండగులు చొరబడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి లోక్సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పార్లమెంటులో బుధవారం తలెత్తిన భద్రతా వైఫల్యాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటు భద్రతా నిబంధనల్లో మార్పులు చేపట్టింది. లోక్సభలోకి సందర్శకుల గ్యాలరీ నుంచి ఆగంతుకులు లోపలకు దూకి స్మోక్ గ్యాస్ వదలడం, బెంచీలపై దూకుతూ పరుగులు తీయడం ఎంపీలను భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. పార్లమెంటులో జరిగిన పరిణామాలపై దర్యాప్తుకు కేంద్రం, లోక్సభ స్పీకర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పార్లమెంటు భద్రతా నియామకాల్లో మార్పులు చేర్పులపై సమీక్షించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భద్రతా నిబంధనల్లో మార్పులు చేసింది. పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ఎంట్రీకి నిర్ణయించారు. ఎంపీలు, సిబ్బంది, పాత్రికేయులు వేర్వేరు ఎంట్రీలు ఏర్పాటు చేస్తున్నారు. విజిటర్లను 4వ నెంబర్ గేట్ నుంచి పంపుతారు. అయితే కొద్ది రోజుల పాటు గ్యాలరీలోకి వెళ్లేందుకు సందర్శకులకు పాసులు ఇవ్వరాదు అని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్లమెంటు కాంప్లెక్స్ లోకి సందర్శకుల అనుమతులను తక్షణం రద్దు చేశారు. గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లో దూకకుండా గాజు గ్లాసులతో కప్పేసే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయాలలో వాడే బాడీ స్కాన్ మిషన్లు పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. లోక్సభలోకి 2 ఆగంతుకులు చొరబడి రంగు పొగతో ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలో కొట్టొచ్చిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని పలువురు ప్రతిపక్ష ఎంపీలు బుధవారం డిమాండ్ చేశారు. పార్లమెంటు నూతన భవనం వద్ద భద్రతా ఏర్పాట్లు కూడా తగినంతగా లేవని, తక్షణం వాటిని కట్టుదిట్టం చేయాలని సూచించారు. పార్లమెంటుకు భద్రతా కల్పనలో విఫలమైన హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కోరారు. పార్లమెంటు భద్రతతోనే వైఫల్యమైతే తన దేశ రక్షణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. భారీ ఉపన్యాసాలు ఇచ్చే హోంమంత్రి పార్లమెంటు భద్రతను నిర్వహించలేకపోయారు అని ఆక్షేపించారు. హోంశాఖ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అని నిలదీశారు. దుండగులను పట్టుకున్న వారిలో ఒకరైన ఎంపీ హనుమాన్ బేనివాల్ మాట్లాడుతూ అసలు వారికి సందర్శకుల పాసులు ఎవరిచ్చారో విచారించాలి అని సూచించారు. తాజా ఘటన పలు సందేహాలను లేవనెత్తుతోంది అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఆగంతుకులకు పాసులు జారీ చేసినట్లు తెలిసింది అన్నారు. భద్రతా వైఫల్యంపై హోంమంత్రి జాతికి వివరణ ఇవ్వాలి అన్నారు. నిందితుల్లో ఒకరు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అతిథి అని ఎంపీ డానిష్ అలీ వెల్లడించారు. పార్లమెంటుపై దాడికి పాల్పడతామంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత గుర్పత్వంత్ సింగ్ పన్ను హెచ్చరించిన నేపథ్యంలో భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశమని ఎంపీ ఎన్కే ప్రేమ్ చందన్ ఆరోపించారు. సెప్టెంబర్లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో సభ లోపల కొందరు సందర్శకులు నినాదాలు చేసిన సందర్భంగానూ భద్రతాపరమైన ఆందోళనలు పలువురు ఎంపీలు ప్రస్తావించిన విషయాన్ని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ప్రస్తావించారు. అసెంబ్లీకి 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం లోక్సభలోకి కొందరు ఆగంతుకులు చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో భద్రతా విషయమై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలి చైర్మన్, శాసనసభ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో రాత్రి 7:30 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగడానికి వీలుగా 3 అంచెల భద్రతా చర్యలను అమలు చేయాలి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు మినహా ఇతరత్ర పాసుల జారీని నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధాని నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే 2 కీలక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ఏర్పాటు మార్గాన్ని మార్చడం ఇందులో ఒకటైతే, గత ప్రభుత్వం తలపెట్టిన ఫార్మా సిటీని నగరానికి దూరంగా తరలించాలి అని నిర్ణయించడం మరొకటి.
అంతేకాకుండా ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలి అని, దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించాలి అని, వాటికి మెట్రో రైలు కనెక్టివిటీ కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రెండో దశలో ప్రతిపాదించిన మెట్రో మార్గం ప్రతిపాదన టెండర్ను పక్కన పెట్టాలి అని ఆదేశించారు. ఎంజీబీఎస్ ఫలక్నామా, ఎల్బీ నగర్ వయా చంద్రయానుగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు ప్రత్యామ్నాయ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు వెంటనే రూపొందించాలి అన్నారు. పరిమిత అభివృద్ధికి ఆస్కారం ఉన్న జీవో 111 పరిధిలో ఇప్పటికే మెరుగైన రహదారుల వ్యవస్థ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వంట మెట్రో కారిడార్ను ఎలా ప్రతిపాదించారు అని ప్రశ్నించారు. నగరంలో ఎక్కువ జనాభా సెంట్రల్, తూర్పు వైపు పాత బస్తీలో ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఓల్డ్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రోను విస్తరించాలి అని అభిప్రాయపడ్డారు. ధరణి పోర్టల్ కు బాధ్యులు ఎవరు? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ ఏది? దీని నిర్వహణకు వేసిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలు ఎన్ని? భూములకు సంబంధించిన రికార్డులు ఉన్నాయా? ఫిర్యాదులను పరిష్కరించడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ నవీన్ మిత్తల్పై ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం సచివాలయంలో ధరణి వ్యవస్థపై వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు, ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ముందుగా ధరణి పనితీరు, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆర్జీలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. స్లాట్ బుక్ చేసుకుని రద్దు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులు దరఖాస్తుదారులకు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆరా తీశారు. ఈ ఫీజులను అర్జీదారులకు తిరిగి అందజేయాలి అని సూచించారు. కాగా ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న లావాదేవీలకు కొత్త రికార్డులేవీ లేవని సీసీఎల్ఏ తెలియజేశారు. ధరణి కంటే ముందున్న భూ రికార్డుల ఆధారంగానే ధరణి పోర్టల్ ఆన్లైన్ ద్వారా అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి అని వివరించారు. డిజిటల్ సైన్ పెండింగ్ లో ఉన్న భూమి 18 లక్షల ఎకరాల వరకు ఉంది అన్నారు. ఏడాది నుంచి పాస్బుక్ డేటా కరెక్షన్, పీఓబీ, డిఎస్ పెండింగ్ వంటి ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించలేదు అని సీఎం అడిగారు. అయితే కలెక్టర్ల నుంచి క్లియరెన్స్ వచ్చిన వాటిని రికార్డులో నమోదైన వివరాలతో సరిపోతే అప్రూవ్ చేశామని సీసీఎల్ఏ వెల్లడించారు. సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ముందే తెలుసుకుని హామీలు ఇవ్వాల్సింది పోయి రాష్ట్ర బడ్జెట్పై లెక్కలు వేసుకోకుండానే హామీలిచ్చారు అని ఆయన విమర్శించారు. బుధవారం శాసనసభ ఆవరణలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ప్రతి బడ్జెట్లో అప్పుల గురించి ఉంటుంది అని, కాంగ్రెస్ వాళ్లు చదవకపోతే తామేం చేస్తాము అని అన్నారు. అసెంబ్లీలో పెట్టే ఆడిట్ రిపోర్ట్లే శ్వేతపత్రాలు అన్న ఆయన అంతకు మించిన శ్వేతపత్రం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. హామీలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు తెలీదా? లెక్కలు వేసుకోకుండానే హామీలిచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరపలేదు అన్నారు. తమ ప్రభుత్వం పద్దులపై ఏటా శ్వేతపత్రం విడుదల చేసిందని, ప్రతి ఏడాది కాగ్ నివేదికలు, ఆడిట్ లెక్కలు వెల్లడించాము అని చెప్పారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తాము అన్నారని, అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వడం లేదు అని తెలియజేశారు. దీనిపై వీడియోలు ఉన్నాయని, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాము అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చింది అంటూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలవి కాని హామీలైతే మరి తమ కంటే అధిక మొత్తాలు ఇస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ఆ హామీలను ఎలా అమలు చేస్తుంది అని ప్రశ్నించారు. కేటీఆర్ది అధికారం కోల్పోయాము అన్న బాధ తప్ప మరొకటి కాదు అని ఎద్దేవి చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై తొందరపాటు విమర్శలు చేయొద్దు అని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. పథకాల విషయంలో తాము ఇస్తామన్న దానికంటే అదనంగా ఇస్తామని బీఆర్ఎస్ నేతలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 4,000 పింఛన్ ఇస్తామంటే బీఆర్ఎస్ 5,000 అందని, తాము రైతు బంధు 15,000 ప్రకటిస్తే వారు 16,000 ఇస్తాము అన్నారని తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చి వారం రోజులు గడవకముందే కేటీఆర్ ఈ తరహా విమర్శలు చేయడం సరికాదు అన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 100 రోజుల్లో అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిచిందని రాష్ట్రం ప్రజలంతా సంతోషపడుతుంటే కేటీఆర్ను మాత్రం అధికారం పోయింది అన్న బాధ వెంటాడుతుంది అని సీతక్క తెలియజేశారు. తెలంగాణ
తెలంగాణ శాసనసభకు తొలిసారి దళిత నేత సభాపతి కానున్నారు. మాజీ మంత్రి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వాస్తవానికి అధికార పక్షం నిర్ణయించిన స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం సంప్రదాయంగా వస్తోంది. దాన్ని అనుసరించి ప్రతిపక్ష బీఆర్ఎస్, మజ్లిస్, సిపిఐ ప్రసాద్ కుమార్ కు మద్దతుగా ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుసేన్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. వారి సమక్షంలోనే ప్రసాద్ కుమార్ తన నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు సమర్పించారు. గడువు ముగిసే సమయానికి ప్రసాద్ కుమార్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక గురువారం కావడంతో అదే రోజున ప్రసాద్ కుమార్ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. సీఎం హోదాలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ ప్రసాద్ కుమార్ కు శాలువా కప్పి సత్కరించారు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందడి మొదలైంది. అందుకు సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. F2 అంటే 13 సంఘాలు పోటీ పడుతున్నాయి. ప్రధాన పోటీ మాత్రం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ల మధ్య ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పార్టీలకు, కార్మిక సంఘాలకు సంబంధం లేదని ఐఎన్టీయూసీ బహిరంగంగా వ్యాఖ్యానించింది. ప్రచారం కూడా ముమ్మరం చేస్తుంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ప్రాంతంలో దారుణంగా భంగపడ్డ బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చే సింగరేణి ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సిపిఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. పాజిటివ్ ఓటుతో గట్టెక్కుతాము అనుకున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. సింగరేణిలో ఉన్న మొత్తం 12 సీట్లలో 11 సీట్లు కాంగ్రెస్, సిపిఐ ఖాతాలో పడ్డాయి. సింగరేణి కార్మికుల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీకి ఉన్న పట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయాన్ని శాసనసభ వేదికగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శ్వేతపత్రాన్ని సిద్ధం చేసినట్లు, దీనిని అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక రంగం గతి తప్పింది అని, ఆర్థిక క్రమశిక్షణ లోపించింది అని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుతం దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానా వట్టిపోతున్న విషయాన్ని గుర్తించింది. కానీ ఇప్పటికే ప్రజలకు 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినందున వీటిని అమలు చేయాలి అంటే ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి సాధ్యమైనన్ని వనరులను సమకూర్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అందుకే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని, ప్రస్తుతం సమకూరుతున్న రాబడులు ఎలా ఉన్నాయి, వేటికి అధిక వ్యయాలు అవుతున్నాయి వంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అప్పులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయం, తెచ్చిన అప్పులు, విద్యుత్ సంస్థల రుణాలు, పౌర సరఫరాల సంస్థ అప్పులన్నిటినీ వివరించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న భావనతో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఈ మేరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సిద్ధం చేసింది అని సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. 3 చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 33, 34, 35లోని సుమారు 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూములను మాజీ మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ కాపీని బాధితులకు అందజేశారు. ఎఫ్ఐఆర్లో కబ్జాదారులు ఇంటి పేర్లను నమోదు చేయకపోవడంపై బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇంటి పేర్లు నమోదు చేయలేదు అని పేర్కొంటూ వారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తాము లేనప్పుడు రాత్రికి రాత్రే తమ ఇంటి వద్ద పెద్ద మనిషిని మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు 3 చింతలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి మాయమాటలు చెప్పే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఆరోపించారు. రాత్రి 11 గంటల సమయంలో తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, తహసీల్దార్పై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తమ భూములను రక్షించుకుంటాము అని భూబాధితులు పేర్కొన్నారు. ఉద్దానానికి ఊపిరిపోసి దప్పిక తీర్చి కిడ్నీ పరిశోధనల కేంద్రం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఒకరు. కొసరు పనులు మాత్రం చేసి అసలు ఘనతంతా తమదేనని ఆర్భాటం చేస్తున్నది మరొకరు. నేడు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో జరగనున్న సీఎం జగన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. కంచులి మండలం మఖారావుపురంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్దానం కిడ్నీ రోగులకు పూర్తి స్థాయిలో మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించింది. పలాస, ఇచ్చాపురం, పాలకొండ ప్రాంతాల్లో 5 డయాలసిస్ సెంటర్లను అప్పట్లో ఏర్పాటు చేశారు.
1,27,000 మందికి సీరం, క్రియేటిన్, బ్లడ్ యూరియా పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం ₹1,000 నెలకు ఖర్చు చేస్తున్నారని, అదనపు భారం అవుతోంది అని అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి సీకేడీ రోగులకు తొలిసారిగా 2,500 పింఛన్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీరం, క్రియేటిన్ లెవెల్స్ తీవ్రంగా ఉన్నవారికి, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పింఛన్ను వర్తింపజేసింది. ఇక 1,900 కోట్ల వ్యయంతో ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అప్పటి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 468 కోట్లు ఖర్చు చేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. ఆ పథకానికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జలజీవన్ మిషన్ నిధులు 50%, రాష్ట్ర వాటాగా నాబార్డు నుంచి 50% సమకూర్చి మొత్తం 700 కోట్ల వ్యయంతో ఉద్దానం సుజలధార ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికోసం అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా BLOలు ఇంటింటికి వెళ్లి వివరాలు పరిశీలించాలి అని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే సమయంలో అధికార పార్టీ నేతలు కొందరు తమకు ఓటు వేయారనే అనుమానం ఉన్న వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని BLOలకు సూచించారు. అధికార పార్టీ నేతలు తమపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా BLOలు కొందరు తమ పరిశీలనలో అధికార పార్టీకి ఓటు వేయారని అనుమానం ఉన్న వారి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఆయా ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్రకు తెరలేపారు. వారంతా ఓటర్ లిస్టులో పేర్కొన్న చిరునామాలు ఉండడం లేదు అని, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయారు అని సాకు చూపుతూ వారి ఓటును తొలగిస్తున్నాము అంటూ ఫారం Bని పోస్టు ద్వారా ఓటర్ లిస్టులోని చిరునామాకు పంపిస్తున్నారు. వాటిని అందుకున్న వారు తాము ఇంట్లో లేకపోవడం ఏమిటి అని అవాక్కవుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి కృష్ణ గోకులం లేఅవుట్ నుంచి మొదలైంది. దారి పొడవునా లోకేష్ ను మహిళలు, యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పెనుగోలు గ్రామం బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు వారు ఆర్థిక అభ్యున్నతికి కృషి చేసింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుంది అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి కీలక పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు చేస్తే దానిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. బీసీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు అని అన్నారు. బీసీలకు తమ హయాంలో కల్పించిన రిజర్వేషన్లలో 10% మేర జగన్ తగ్గించారు అని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తగ్గించిన 10% రిజర్వేషన్ను టీడీపీ అధికారంలోకి రాగానే పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను జగన్ పక్కదారి పట్టించారు అని ఆరోపించారు. బీసీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో చర్చించేందుకు రావాలి అని బీసీ మంత్రికి ఎన్నిసార్లు సవాల్ విసిరినా అట్నుంచి స్పందన లేదు అన్నారు. రాష్ట్రంలో పంట నష్టాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోయిన రాయలసీమ జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటిస్తుంటే తుపాను వర్షాలు తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కేంద్ర విపత్తుల శాఖ బృందం కోస్తాలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో బుధవారం పర్యటించింది. కేంద్ర కరువు బృందం సభ్యులు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించారు. పత్తికొండ మండలంలోని చిన్న హుల్తీలో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి రైతులతో మాట్లాడారు. గ్రామ సభలో పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు. కాగా తుగ్గలిని కరువు మండలాలుగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ టీడీపీ వామపక్షాల నాయకులు జొన్నగిరి వద్ద రోడ్డుపై బైఠాయించి కరువు బృందాన్ని అడ్డుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం మోదా వద్ద ఎండిపోయి పొలంలోనే వదిలేసిన మొక్కజొన్న పంటలను మరో కేంద్ర కరువు బృందం సభ్యులు పరిశీలించారు. మడకశిర నియోజకవర్గంలోని బుళ్ల సముద్రం, అరిసముద్రం, కదిరేపల్లి, జంబులబండ, వలస గ్రామాల్లో ఎండిపోయిన వేరుశెనగ, మొక్కజొన్న, కంది పంటలను పరిశీలించారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని రైతులు కోరారు. మిజాంగ్ తుపాను కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏర్పడిన పంట నష్టాలని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పామరు, గుడివాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. 2 సభ్యులతో కూడిన మరో కేంద్ర బృందం బాపట్ల జిల్లా అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ, ఇంటూరు పొలాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని పరిశీలించింది. పామరు నియోజకవర్గంలోని ప్రాకర్ల, నిమ్మలూరు, దావులూరి, రామన్నపూడి, లింగవరం, వలిపర్తిపాడుల్లో పర్యటించిన కేంద్ర బృందం పంటలకు, రహదారులకు జరిగిన నష్టాన్ని తెలుసుకుంది. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి అంటూ సమ్మెబాట పట్టిన అంగన్వాడీలపై వైసీపీ సర్కార్ సచివాలయ సిబ్బంది ద్వారా ఒత్తిడి పెంచింది.
మీరు లేకపోతే సచివాలయ ఉద్యోగుల ద్వారా కేంద్రాలు నడిపిస్తామనే సంకేతం పంపింది. విధులకు హాజరు కాకపోతే తొలగిస్తాము అంటూ మంగళవారం రాత్రి అంగన్వాడీ సంఘాల నేతలను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. సచివాలయ సిబ్బంది ద్వారా కేంద్రాలను తన గుప్పెట్లోకి తీసుకుంటోంది. అంగన్వాడీలపై సచివాలయ సిబ్బందికి అజమాయిషీ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాలను వేసిన తాళాలు తొలగించి తెరవాలి అని, సరుకులను రికార్డు చేసుకోవాలని, మళ్లీ కొత్త తాళాలు వేసిన తర్వాత ఆ సచివాలయాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో అప్పజెప్పాలి అని ఆదేశించింది. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపని ప్రభుత్వం ఇలా వారిని మరింత రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. అంగన్వాడీల సమ్మె విరమించే వరకు ఈ విధంగా కొనసాగించాలి అని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తెరవాలి అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా కేంద్రాలను తెరవగానే క్రాస్ చెక్ చేయాలి అన్నారు. పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పోషకాహారాన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేయాలని సూచించారు. కాగా సమ్మె చేస్తున్న వారిని మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేల సాకు చూపి టికెట్లు నిరాకరిస్తే సహించేది లేదు అని వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకత్వానికి తేల్చి చెబుతున్నారు. అభివృద్ధి పనులు చేపట్టాలని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా సీఎం జగన్ వినలేదు అని, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అని నమ్ముకున్నారని, తీరా అవి గట్టెక్కించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలను మార్చేస్తాము అంటున్నారని ఆక్షేపిస్తున్నారు. 4.5 ఏళ్లు పూచిక పుల్లగా తీసివేసి ఇప్పుడు తమ పనితీరు బాగోలేదు అంటూ వేరే వారిని బరిలోకి దించితే సహించేది లేదు అంటున్నారు. ధిక్కార స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. మేం ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మాకు మంత్రి పదవులు ఇస్తే మంత్రులు అవుతాం, కాదంటే ఎమ్మెల్యేలుగానే కొనసాగుతాం. కానీ జగన్ మేం ఎన్నుకుంటేనే సీఎం అవుతారు. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపైనే ఉంది, ఎమ్మెల్యేలపైన మాపై కాదు. ఈ లాజిక్ ను మర్చిపోతే ఎలా అని మెజారిటీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నిధులను తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, కాలనీల పారిశుద్ధ్య పనులకు వినియోగించాలి అని నిర్ణయించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. శ్రీవారికి భక్తులు ఇచ్చిన సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేయడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. అందుకు చట్టం కూడా అనుమతించదని స్పష్టం చేసింది. టీటీడీ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిన ఉదంతాలు గతంలో ఏమైనా ఉన్నాయా అని ఆరా తీసింది. తిరుపతి నగరంలోని టీటీడీ సంస్థలో పారిశుద్ధ్య పనుల కోసమే టెండర్ పిలిచాము అన్న టీటీడీ తరపు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. తిరుపతి పరిధిలో పారిశుద్ధ్య పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదికి 50 కోట్లు ఖర్చు చేస్తుంటే పారిశుద్ధ్య పనుల నిమిత్తం టీటీడీ 100 కోట్లతో టెండర్ పిలవడం ఏంటి అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించింది. పారిశుద్ధ్య పనులకు 100 కోట్లు ఖర్చు అవుతాయని ఏ ప్రాతిపదికన నిర్ధారించారు అని ప్రశ్నించింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర 4వ ముఖ్యమంత్రిగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావు, విజయ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్పూర్లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ తదితర నేతలు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మొదటి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లు, అనియంత్రిత వినియోగంపై మాత్రమే నిషేధం విధించారు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సాధారణ, నియంత్రిత వాడకంపై ఎటువంటి పరిమితి లేదు అని స్పష్టమిచ్చారు. నియంత్రిత లౌడ్ స్పీకర్లు నిర్ణీత డెసిబెల్ పరిమితుల్లో ఉపయోగించడానికే అనుమతిస్తారు అని మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనలకు లోబడి వినియోగించే లౌడ్ స్పీకర్లపై ఎలాంటి చర్యలు ఉండబోవు అని తెలుస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య విషయంలో భారత్పై మరోసారి తన అక్కసును కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లగక్కారు. తమ బహిరంగ ప్రకటనలతో భారత్ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో వెనుకడుగు వేసింది అని గొప్పలు చెప్పుకున్నారు. తాను భారత్పై చేసిన బహిరంగ ఆరోపణలను సమర్థించుకునే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ లో తాను చేసిన ప్రకటన భారత్కు అతిపెద్ద అడ్డంకిగా మారి కెనడాను సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు దోహదపడింది అని పేర్కొన్నారు.